అంటే మీ ఎమ్మెల్యే గారిని బాగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడతారు. పార్టీ ఎందుకు చేంజ్ అవుతారు? ఇప్పుడు జనాలకు ఫండ్ కావాలన్నా, వాళ్ళకి ఇంకేమైనా అవసరాలు కావాలన్నా ఏది ఇప్పుడు కుకట్పల్లిలో రోడ్లు వేయట్లేదా, సీసీ రోడ్లు వేయట్లేదా, కుకట్పల్లిలో డ్రైనేజ్ పనులు చేయట్లేదా గవర్నమెంట్? వాళ్ళ ఆస్తులు కాపాడుకోనీకే, వాళ్ళ అధికారం చెలాయించుకోనీకే. అరే ఒక 5 సంవత్సరాల ప్రజల కోసం మీరు అపోజిషన్ ఉండి కష్టపడలేరా? మీకు రాజభోగాలే కావాలా? ఎట్లాంటి వాళ్ళైనా ఎట్లయినా కూడా ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఆయన చేసిన దొంగ పనే కదా. దొంగ గాంధీ కాదు అయితే ఆయన చెప్పమని నేను కాంగ్రెస్ లో పోయినా అని, నేను బీఆర్ఎస్ లో ఉన్నాను ఎందుకు చెప్తుండు అసెంబ్లీ స్పీకర్ కి? ఇంకా మంచి మంచి ఇట్లా ఫ్లో వస్తుంది కానీ ఆపుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 5 months అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి. కార్పొరేటర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు ఉంటారు. ఈ 5 నెలలలో మీరు ఏం చేద్దామని కార్పొరేటర్ గా? మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, అవన్నీ అండ్ హెల్త్. ఈ చిన్న చిన్న తీర్చలేని 20,000 రాజకీయదారులు. అంటే జనాలు ఇప్పుడు మీ దగ్గరికి సమస్యలు తీసుకొస్తున్నారు. ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్య గురించి పోరాడుతున్నా, సమస్యను పరిష్కరిస్తున్నారు. మీరు మా జనాలను అడగని చెప్తారు. అంటే కార్పొరేటర్ గా ఎందుకు పోటీ చేయాలనిపించింది? జస్ట్ అంటే వీటి వల్లనే ప్రజా సేవ చేయడానికి మొదటి అడుగు కార్పొరేటర్. పదవి లేకుండా సేవ చేయొచ్చు, కానీ అది లిమిటెడ్. ఏ మనిషికైనా ఒక పదవి అవసరం. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. సో అంటే మీ డివిజన్ వరకు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి ఏమేమి చేసింది బీఆర్ఎస్? డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ప్రతి ఒక్క దాన్ని లైన్లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎలక్ట్రిసిటీ 24 hours ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలండి? ఇప్పుడు మా గాంధీ గారు కానీ, మా కార్పొరేటర్లు కానీ ఏమంటారు, ఏదో వాళ్ళు చేసినా అంటారు. నిజంగా కనుక వాళ్ళే కనుక చేసి ఉంటే డెవలప్మెంట్ ఏది కేసీఆర్ సార్ లేకుండా. అంటే జస్ట్ ఈయన సోషల్ మీడియాకి పరిమితం తప్ప డివిజన్ లో చేసేది ఏం లేదని మేము విన్న మాటలు. మా ప్రజల్ని అడగండి వచ్చి, మేము ఎట్లా తిరుగుతున్నాం సోషల్ మీడియాలో. నేను ఉత్తగా సోషల్ మీడియాలో పెడుతున్నాను. నా ప్రజల్ని పట్టుకొని వెళ్ళి నేను సైబర్ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మా ప్రజల్ని పట్టుకొని వెళ్తున్నాం. మిగతా నాకు ఈ కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తారో, వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు. నేను ప్రజలతో పాటు తిరుగుతున్నా, ప్రజలతో ఉంటున్నా, ప్రజల్లోనే పనిచేస్తాను. విమర్శించే వాళ్ళు మస్తు విమర్శిస్తారు. అండ్ ప్రజలు కోరుకుంటున్న, ఇంతకుముందు మీకు చెప్పిన ప్రజలు కోరుకునేది బేసిక్స్. యాక్చువల్లీ వాళ్ళకి ఏం కొంతమ్మ కోరికలు లేవు. అరే నా గల్లీ సాఫ్ ఉండాలి, అరే నా మోరి కుల్లా పోవాలి, ఓవర్ఫ్లో కావద్దు, నాకు స్ట్రీట్ లైట్లు మంచి పని చేయాలి, రోడ్లు మంచిగా ఉండాలి. ఇవన్నీ ఇస్తే పబ్లిక్ ఇంకేం కోరుతారండి? ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఇవే. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లీడర్ పొట్ట నరేందర్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? అయినండి. యా, నేను బాగున్నానండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ ఇప్పుడు పాసిబుల్ అయింది. అవునవును. సో ఎట్లున్నారు అంటే మీరు అని, లేకుంటే మీ డివిజన్ పరిస్థితులు కానివ్వండి. అంటే ఫస్ట్ డివిజన్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఫస్ట్ మీ ప్రయాణం, అంటే మీరు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారు, ఎట్లొచ్చారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీ ప్రయాణం గురించి చెప్పండి. ఆమె లైక్ MIT MBA గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇంజనీరింగ్ మన ఇండియాలోనే చేశారు, లైక్ సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఆఫ్టర్ దట్ నా సొంత కంపెనీ ఉండే, వేదిక్ టెక్నో సాఫ్ట్వేర్. నా సొంత కంపెనీ ఉండే ఫర్ 6 years. దాని తర్వాత రియల్ ఎస్టేట్, ఇప్పుడు పాలిటిక్స్. అంటే ఎందుకు రావాలనిపించింది? మంచి చదువుకున్నారు, కంపెనీస్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు రాజకీయ రాజ్యాంగం రాసి రాయింది. చదువుకున్న వాళ్ళే చేయాలి రాజకీయం. అట్లని కాదు. అంటే బేసిక్ గా చాలా మందికి, అంటే చాలా మంది ఫ్యామిలీస్ లో ఎట్లుంటారు అంటే, పాలిటిక్స్ అయినా ఇటు సినిమా సైడ్ అయినా కూడా కొంచెం ఆలోచిస్తారు రావాలంటే. సో ఎట్లా ఎందుకు రావాలనిపించింది మీకు రాజకీయాల్లో? అంటే రాజ్యాంగంలో చదువుకున్న రావద్దంటే రాకపోతుండే, కాకపోతే అట్లా రూల్స్ ఏం లేవు. అండ్ పాలిటిక్స్ అన్నది మేబీ మా DNA లో ఉందేమో. ప్రజాసేవలో ఉండాలి, పబ్లిక్ లో ఉండాలి. నా చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటది కదా, లైక్ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ గా. మై ఫాదర్ వాజ్ ఇన్ పాలిటిక్స్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ పాలిటిక్స్. సో DNA అంటారు కదండి, ప్రజల్లో ఉండాలి అన్నది కుతూహల, తాపత్రయం. దాంతో అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ పొలిటిషియన్స్ ఉన్నారు. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ సర్పంచ్ ఫర్ శేర్లింగంపల్లి. మా నాన్నగారు శేర్లింగంపల్లి కౌన్సిలర్ ఉండే అప్పట్లో. సో అట్లా వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటది. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదరే కదా హీరో, ఫస్ట్ హీరో వాళ్ళే కదా. ఓకే. అంటే ఏమన్నారు మీరు రాజకీయాల్లోకి వస్తానంటే? ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు? యాక్చువల్లీ ఫాదర్ హీస్ నో మోర్, బట్ నో వన్ క్వశ్చన్ నేను రాజకీయాల్లోకి వస్తా అంటే జస్ట్ డన్. మా వైఫ్ అనేది యాక్చువల్లీ, ఇంత కష్టపడ్డావు, రూపాయి పక్కన వేసినావు, రాజకీయాలకు వచ్చి మళ్ళీ ఏం తేడా అయితే ఎట్లా, ఏముంది మళ్ళీ సంపాదించుకుంటాం కదా నవ్వింది అంతే. ఎప్పుడు జాయిన్ అయ్యారు? అంటే ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ జాయిన్ అయ్యి Jan 8 కేటీఆర్ అన్న సమక్షంలో భవన్ లో జాయిన్. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ కూడా ఉంది. మీరు ఎందుకు బీఆర్ఎస్ అని ఎందుకు అనుకున్నారు? తెలంగాణ కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్.
అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఇప్పుడు తెలంగాణ 2014 ఉన్నప్పటికీ ఇప్పటికీ మనం చూసుకుంటే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తెలంగాణలో తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్. రైతులకి అసలు పవర్ అనేది లేకుండేది, అక్కడ నుంచి ఇక్కడ తెచ్చింది ఎవరు? కేసీఆర్. అసలు భూ పొలాలకి రేట్ లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చింది ఎవరు? కేసీఆర్. లైక్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్. నాకు పర్సనల్ గా నా సొంత కంపెనీ ఉన్న 2013-14 స్టార్టింగ్ లో కూడా లైక్ నా ఆఫీస్ ఉన్నప్పుడు నేను ఉట్టి ఇన్వర్టర్ రెంటే 85,000 కట్టేటాను. నా ఆఫీస్ రెంట్ 65,000, ఇన్వర్టర్ రెంట్ 85,000. దాన్ని మార్చింది ఎవరు? ఆయన చేసినంత ఇది ఎవరు చేయలేరు. అండ్ ఇంకోటి, మా లోకల్ రాజకీయాలలో మెయిన్ ఏమైపోయిందంటే మొత్తం దొంగ రాజకీయాలు అయిపోయినాయి. గ్రూప్ తయారు, వీళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే అటు జంప్ అవుతారు. ఈ మా ఎమ్మెల్యే గాంధీ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, వీళ్ళంతా అసలు పార్టీలకు సంబంధం లేదు. వీళ్ళే పెద్ద హీరోలు, వీళ్ళు ఎక్కడ ఉంటే అదే రాజ్యం, వీళ్ళు ఉన్నదే అది శాసనం అన్నట్టు తయారైపోయారు. అది కాదు కదా రాజకీయం అంటే. ఒక పార్టీ, ఒక నిబద్ధత ఒకటి ఉండాలి. లైక్ దే నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రక్చర్ అండ్ దే నీడ్ టు హ్యావ్ ఇది ఉండాలి. ఎందుకు మీరు అంటే మీ ఎమ్మెల్యే గారిని బాగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడతారు? పార్టీ ఎందుకు చేంజ్ అవుతారు? అధికారంలో పార్టీ లేదు, ఇప్పుడు జనాలకు ఫండ్ కావాలన్నా, వాళ్ళకి ఇంకేమైనా అవసరాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అనేది ఉండాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తారు అనుకోవచ్చు కదా. మీరు ఎందుకు అట్లా? వాళ్ళు అట్లాంటి రీజన్స్ కి వెళ్ళలేదు. వాళ్ళు నిజంగా అట్లా వెళ్ళుంటే ఇప్పుడు శేర్లింగంపల్లి, ఇప్పుడు మా గాంధీ, మా దొంగ గాంధీ వెళ్ళిండు, పార్టీ మారిండు. ఇప్పుడు మా మాధవరం కృష్ణారావు కుకట్పల్లిలో ఆయన మారలేదు పార్టీ. ఏది ఇప్పుడు కుకట్పల్లిలో రోడ్లు వేయట్లేదా? ఇది సీసీ రోడ్లు వేయట్లేదా? కుకట్పల్లిలో డ్రైనేజ్ పనులు చేయట్లేదా గవర్నమెంట్? ఏది అని దొంగ మాటలు వాళ్ళు చెప్తే మీరు రిపోర్ట్లు మీరు ఎట్లా నమ్ముతారండి అని దొంగ మాటలు. అసలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే, వాళ్ళ అధికారం చెలాయించుకోనికే. అరే ఒక 5 సంవత్సరాల ప్రజల కోసం మీరు అపోజిషన్ ఉండి కష్టపడలేరా? మీకు రాజభోగాలే కావాలా? సుఖాలే కావాలా? ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలా? ప్రజల కోసం కొట్లాడరా? కొట్లాడితే ఇంకా డబుల్ అవుతాయండి పనులు. అధికారంలో ఉంటే అయినా సార్ చెయ్యి సార్ అని అడగాలి. అపోజిషన్ ఉంటే గల్లా పట్టుకుని అడిగే దమ్ము ఉంటుంది నీకు. అసలు మన రాజ్యాంగం అధికార పక్షానికి ఎంత రైట్ ఇచ్చిందో విపక్షానికి కూడా అంతే రైట్ ఇచ్చింది. ఇవ్వలేదా చెప్పండి? అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడగొచ్చు, నా కాన్స్టిట్యున్సీకి ఎందుకు పనులు చేస్తలేవు అని. సరే ఇప్పుడు 2.5 సంవత్సరాలు పోయి 2.5-3 సంవత్సరాలు ఎందుకు పోయి ఏం బీకిండు మా గాంధీ, మా శేర్లింగంపల్లికి ఏం బీకిండు? ఒక క్వశ్చన్. 2.5 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్ గానీ, అండర్ పాస్ గానీ ఒకటి చెప్పాను మా గాంధీని. ఇప్పుడు ఈ రోజే ఇది ఈ రోజు 2.5 years తర్వాత కళ్ళు తెరుచుకుని నిద్రవేరు 2.5 years గాఢంగా ఈ రోజు కళ్ళు తెరుచుకుని వచ్చిర్రు. ఏది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మా కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఏవో 2,000 కోట్ల అభివృద్ధి పనులంట. ఏం బీకిర్రు ఈ 2.5 సంవత్సరాలు? అది ఇప్పుడు 2000 ఇది శంకుస్థాపనే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి శంకుస్థాపన చేసి మళ్ళీ ఒక డ్రామా సృష్టించడానికే ఒక మొత్తం మాయాబజార్ ఆర్టిస్టులు అందరు దిగుతున్నారు మా శేర్లింగంపల్లి. ఇప్పుడు ఆల్రెడీ గాంధీ గారు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఎమ్మెల్యే ఒక వ్యక్తికి మనం గౌరవించాలి. ఆయన ఎట్లుంటోళ్ళైనా ఎట్లయినా కూడా ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అని మీరు ఏమన్నా అండి? నేను దొంగ గాంధీ అన్న తప్ప? అది ఆయన చేసిన దొంగ పనే కదా. నువ్వు ఆయన నిజంగా దొంగ గాంధీ కాదు అయితే ఆయన చెప్పమనండి. నేను కాంగ్రెస్ లో పోయినా అని, నేను బీఆర్ఎస్ లో ఉన్నాను ఎందుకు చెప్తుండు అసెంబ్లీ స్పీకర్ కి? అది దొంగ పని కదా. ప్రకటన చేయలేదు కదా మీరు. ఎట్లా ఏం అధికారిక ప్రకటన చేయలేదు? న్యూస్ పేపర్లు చూడట్లేదు మీరు? ఇప్పుడు వస్తుండు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు అన్ని కాంగ్రెస్ ఫ్లెక్సీలు లేడా? అయినా ఒక సీఎం వస్తే ఎమ్మెల్యే పోవచ్చు, ఎమ్మెల్యే పోవాలి, అపోజిషన్ ఎమ్మెల్యే కూడా పోవాలి. కానీ కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఉండొద్దు. ఆ హోర్డింగ్లలో వేస్తారా చెప్పండి? వేరే కాన్స్టిట్యున్సీలో చెప్పండి మీరే. ఈయన పార్టీ మారి అరే దొంగ అనకపోతే ఏమంటారండి? ఇంకా మంచి ఇట్లా ఫ్లో వస్తుంది కానీ ఆపుకుంటున్నా చదువుకున్నాను కాబట్టి ఇంకా అసలు ఇట్లా వస్తున్నాయి. టాపిక్ ఇప్పుడు పక్కన పెడితే సరే మీ డివిజన్ గురించి మాట్లాడదాము. ఎట్లా అంటే మీరు కార్పొరేటర్ కి పోటీ చేయడానికంటే ముందు ఇంకేమన్నా ఏదైనా పొజిషన్ కి పోటీ చేశారా? నేను ఎప్పుడు పోటీ చేయలేదు. నేను ఈ రోజు ఎగ్జాక్ట్లీ 5 months అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి. అంటే ఆల్రెడీ కార్పొరేటర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు ఉంటారు, ప్రీవియస్ లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ 5 నెలలలో మీరు ఏం చేద్దామని కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? పోటీ చేయాలనుకుంటున్నారంటే చెప్పడానికి ఏం లేదండి. ప్రజలు కోరుకుంటుంది బేసిక్ థింగ్స్. వాళ్ళు కోరుకుంటుంది మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ సిస్టమ్, మంచి స్ట్రీట్ లైట్స్, అవన్నీ అండ్ హెల్త్ కేర్. ఇవే వాళ్ళు కోరుకుంటుంది. ఈ చిన్న కోరుకున్నవి కూడా తీర్చలేని 20,000 రాజకీయదారుడు ఉంటే ఏంది, పోతే ఏంది? నెల రోజుల ముందు వచ్చినోడు కార్పొరేటర్ అయితే 20,000 నువ్వు ఉండి పీకింది ఏం లేనప్పుడు కొత్తలు వస్తారు. మళ్ళీ ఒకటే ఒక ఆన్సర్ చెప్తా. 30 ఏళ్ల నుంచి ఆఫీస్ లో, ఇప్పుడు 30 ఏళ్ల నుంచి నేను బండోతి నుంచి వచ్చి ఇప్పుడు ఆఫీస్ లో 30 ఏళ్ల నుంచి ఉన్నా అన్నది పాయింటా? చదువుకొని వచ్చినోడు, ఐఏఎస్ చదువుకుని వచ్చినోడు ఆబ్వియస్లీ పైన కూర్చుంటాడు వచ్చి కలెక్టర్ గా. మీరు దాని నిన్న మొన్న వచ్చావు పోయాడు ఇట్లా కూర్చుంటాడు అంటాడు. ఎట్లా ప్రశ్నించగలుగుతారా? ఇదంతే. అర్హత అన్నది వాళ్ళకున్న అవగాహనతోని ఆయన సమస్యల మీద పోరాడే తత్వంతో వస్తుంది తప్ప 10 ఏళ్ళ నుంచి ఉన్నా, 5 ఏళ్ళ నుంచి ఉన్నా, 30 ఏళ్ళ నుంచి ఉన్నా అవన్నీ కాదండి. అంటే జనాలు ఇప్పుడు మీ దగ్గరికి సమస్యలు తీసుకొస్తున్నారు. ఎన్నో సమస్యలు
వస్తున్నాయి, ఆ సమస్య గురించి పోరాడుతున్నా, సమస్యను పరిష్కరిస్తున్నా. మీరు మా జనాలను అడిగిన చెప్తాను. అంటే కార్పొరేటర్ గా ఎందుకు పోటీ చేయాలనిపించింది? జస్ట్ అంటే వీటి వల్ల నేను ప్రజా సేవ చేయడానికి మొదటి అడుగు కార్పొరేటర్ పదవి. పదవి లేకుండా సేవ చేయొచ్చు, కానీ అది లిమిటెడ్ సేవ అన్నది ఎక్కువ చేయాలన్నప్పుడు మీకు పదవి ఏ మనిషికైనా ఒక పదవి అవసరం. ఒకవేళ పార్టీ మీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? అంటే మళ్ళీ ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చా, లేకపోతే ఇదే పార్టీలో కంటిన్యూ అవుతుంది? మా పార్టీ టికెట్లు సర్వేల ఆధారంగానే ఇస్తుంది. ఒకవేళ సర్వేలలో నేను లేను, నాకన్నా బెటర్ ఇంకోళ్ళు ఉన్నారు అని నాకు మా రామన్న చెప్తే నేను ఆ వ్యక్తికి 200% నా సపోర్ట్ ఇస్తాను. కానీ పార్టీకి అగనెస్ట్ ఒక్క పని చేయాలి. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ లో మీ పార్టీ లేదు, మీరు ఏ నమ్మకంతో పోటీ చేయడానికి వెళ్తున్నారు? ఏ నమ్మకంతో మీరు అక్కడ ఉన్న ఓటర్కి ఏ నమ్మకాన్ని కలిగిస్తారు? ఎట్లా ఫండ్స్ తీసుకొస్తా అనుకుంటున్నారు? అంటే ఏమనుకో ఎట్లా? ఇంతకుముందు చెప్పాను నేను, విపక్షాలే గట్టి కొట్లాడగలుగుతాయి. అధికారంలో ఉన్నవారు మన పార్టీలో ఉన్నవారా గమ్మున అంటారు, వాళ్ళు కొట్లాడలేరు. అధికారం లేనోళ్ళే కొట్లాడగలుగుతారు. అండ్ ఇంకోటి, సైబరాబాద్ కమిషనరేట్ 200% మా బీఆర్ఎస్ గెలవబోతుంది. అండ్ సైబరాబాద్ కమిషనరేట్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉండబోతుంది. మేయర్ మా పార్టీ జేజమ్మల్ దిగి వచ్చిన అక్కడ మీ ప్రత్యర్థి కాంగ్రెస్ అంటారా, లేకపోతే బీజేపీ? ఆయన కూడా అంతే. ఫస్ట్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ నుండి మీరు ఒక్కరే పోటీ చేస్తున్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదండి, డెఫినెట్ గా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా. ప్రతి పార్టీలో ఆస్పిరెంట్స్ ఉంటారు. ఎవరు గెలవగలుగుతారని పార్టీ నమ్ముతుంది, వాళ్ళకి ఇస్తుంది టికెట్. మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా పార్టీ టికెట్? నేను పార్టీని గెలిపేయగలుగుతాను అనుకుంటున్నా కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. అవును. సో అంటే మీ డివిజన్ వరకు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కి ఏమేమి చేసింది బీఆర్ఎస్? మా బీఆర్ఎస్ పార్టీ రాకముందు, తెలంగాణ రాకముందు అనొచ్చు మీరు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ప్రతి ఒక్క దాన్ని లైన్ లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గల్లీకి సీసీ రోడ్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. అండ్ ఎలక్ట్రిసిటీ 24 hours ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలండి. అండ్ ఈ ఏరియా నాది, ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనోళ్ళు ఉంటారు అని తేడా లేకుండా ప్రతి ఇంటికి అన్ని అందేలా చేసింది బీఆర్ఎస్. సో మా డివిజన్ లో ప్రతి పని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మా గాంధీ గారు కానీ, మా కార్పొరేటర్ కానీ ఏమంటారు, ఏదో వాళ్ళు చేసినా అంటారు. నిజంగా కనుక వాళ్ళే కనుక చేసి ఉంటే డెవలప్మెంట్, ఏది కేసీఆర్ సార్ లేకుండా, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు లిస్ట్, మా కాన్స్టిట్యున్సీలో దళిత బంధు లిస్ట్ బీఆర్ఎస్ ఓడిపోయే ముందు వీళ్ళు ఇచ్చింది. సేలింగంపల్లి డివిజన్ లో 79 మంది పేర్లు ఇచ్చారు. ఈ లిస్ట్ డిక్లేర్ చేసింది ఎవరు? దళిత బంధు కమిటీకి గాంధీ చైర్మన్, కార్పొరేటర్లు మెంబర్లు. ఇప్పుడు మీరు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పార్టీ మారినా అంటారు కదా. ఈ 79 మందికి మీరు అంటున్న మన మహనీయుడు పేరు పెట్టారు, అంబేద్కర్ అభయహస్తం అని. వీళ్ళందరికీ 12 లక్షలు రిలీజ్ చేసి చెప్పమని ఒప్పుకుంటాం. వాళ్ళే కనుక అభివృద్ధి చేసి ఉంటే, వాళ్ళే కనుక మేమే చేసామని చెప్పుకొని తిరుగుతున్నారు. చేసింటే ఇది కూడా ఇవ్వండి. చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ లోకి వెళ్ళి ప్రజల జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే అన్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అంటే మీ డివిజన్ కి ఏమి ఇవ్వలేదా కాంగ్రెస్ ప్రభుత్వం? అమ్మ మీకు కొన్ని చెప్తా. జిహెచ్ఎంసి అన్నది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ లో టాక్సెస్ కలెక్ట్ అవుతాయి, రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి, వాటితో వచ్చే రెవెన్యూ వస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ దట్ రెవెన్యూ డైరెక్ట్ జిహెచ్ఎంసీకి వెళ్తుంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ ఆటోమేటిక్ గా వచ్చే వాటితో చేస్తున్న అభివృద్ధి పనులే తప్ప వీళ్ళు స్పెషల్ గా గ్రాంట్ తెచ్చి నా సేలింగంపల్లికి ఇది కావాలి, నా సేలింగంపల్లికి ఇవి కావాలని స్పెషల్ గా గ్రాంట్ తెచ్చి చేసింది ఏమీ లేదు. ఏం చేశారు చెప్పానంటే, ఒక కొత్త బస్తీ దవాఖాన ఓపెన్ చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో. ఒక బస్తీ దవాఖాన ఓపెన్ చేశారా? అట్లీస్ట్ బస్తీ దవాఖానాల్లో అన్ని టాబ్లెట్స్ ఉంచే సత్తా లేని ప్రభుత్వం ఇది. వీళ్ళ ఇంకా స్పెషల్ గా అభివృద్ధి చేసేది. సింపుల్ పాయింట్స్, చిన్న బేసిక్. అరే దోమల మందు కొట్టే దిక్కు లేదమ్మా, మీరు నమ్ముతారా? ఈ 2.5 years లో మీరు హైదరాబాద్ లో ఉంటుండొచ్చు, మీరు లైక్ అబ్జర్వ్ చేసి ఉంటారు. దోమల మందు కొడుతుర్రా? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకి కనీసం 2-3 సార్లు ప్రతి ఇంట్లోకి వెళ్ళి దోమల మందు పిచికారీ చేసేవాళ్ళు. ఏంటి ఆ దోమల మందు పిచికారీ? చెట్లల్లో వాటిల్లో దోమలు పెరగకుండా పీపుల్ ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. అన్ని చేశారు. ఈ 2.5 years లో అట్లాంటి కార్యక్రమాలు జరిగాయా? అరే దోమలు వచ్చే మిషన్ కొట్టేవాళ్ళు, అది కూడా కొట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్క డివిజన్ వర్క్స్ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు 100 రోజుల పనులను కూడా పెట్టారు. ఏం చేస్తారు చెప్పండి? చెప్తున్నాను ఏం చేశారంట? ఏం చేశారు? స్పెషల్ గా ఏం చేస్తారు? ఈ 2 సంవత్సరాలు నిద్రపోయి గాడిదలు వండుకొని ఇప్పుడు లేచి వచ్చి అవి పెండింగ్ పనులు ఏవో ఉంటాయి మేము చేయగా మిగిలిపోయినవి అవి కూడా సరిగ్గా చేయట్లేదు. ప్రతి దగ్గర అస్తవ్యస్తం. నేను ఇప్పటికీ 10 కంప్లైంట్ తీసుకెళ్ళా జిహెచ్ఎంసీ, 15 కంప్లైంట్ తీసుకెళ్ళా జిహెచ్ఎంసీ. వాటి మీద స్పందన కొన్ని చేస్తారు, చేయట్లేదు. మేము అడిగేదాకా, మేము వెళ్ళి ప్రశ్నించేదాకా వాళ్ళకి తెలుస్తలేదు అవి చేయాలని. ఏమనంటే ఫండ్ లేదంటారు. అరే ఎందుకుండదు ఫండ్? ఇట్స్ రెవెన్యూ
జనరేటింగ్ మిషన్ ఇది జిహెచ్ఎంసీ అన్నది రెవెన్యూ జనరేటింగ్ మిషన్ ఇది. దాని రెవెన్యూ కరెక్ట్ వాడితే సరిపోతుంది. ఆయన తుగ్లక్ పాలన కాకపోతే ఇది కాంగ్రెస్ పాలన, తుగ్లక్ పాలన అనాలి. జిహెచ్ఎంసీని ఇప్పుడు 3 ముక్కలు చేసి జిహెచ్ఎంసీ అని, సైబరాబాద్ అని, మల్కాజ్గిరి అని డివిజన్స్ పెంచారు, కమిషనరేట్స్ పెంచారు. 3 జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒకటి కాదు 3 చేశారు. ఇప్పుడు సైబరాబాద్ ఉందండి, లెట్స్ సే ఎగ్జాంపుల్ సైబరాబాద్ ఉంది. సైబరాబాద్ అన్నది ఇప్పుడు రిచెస్ట్ కార్పొరేషన్ అవుతుంది తెలుసా మీకు. మాక్సిమం కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి, మాక్సిమం హై రైజెస్ ఇక్కడే ఉన్నాయి, మాక్సిమం హౌస్ హోల్డ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సైబరాబాద్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. కానీ నేను సైబరాబాద్ లో ఉండే వ్యక్తిని, కానీ మిగతా హైదరాబాద్ ఏం కావాలి? ఏదో నువ్వు పదవులు క్రియేట్ చేయడానికి, నువ్వు మీ కాంగ్రెస్ వాళ్ళకి పదవులు ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి, ఏదో తుగ్లక్ పరిపాలన, తుగ్లక్ చర్యలు తప్ప ఇంత పెద్ద విశాలమైన జిహెచ్ఎంసీ అని చెప్పుకునేంత ఉండేదాన్ని ఇప్పుడు చిన్న చేసావు. కలిసి ఉంటే బలం ఎక్కువ ఉంటుందా, విడిపోతే బలం ఎక్కువ ఉంటుందా? ఈ చిన్న లాజిక్లు అర్థం కాకుండా ఏం చేస్తారో ఏమో వాళ్ళకే తెలవాలి. అందుకని తుగ్లక్ పాలన అంటున్నా. సరే, ఇప్పుడు మీ డివిజన్ గురించి మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలలో మిషన్ భగీరథ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, మీ డివిజన్ ప్రజలకి ఎంతవరకు అందాయి అంటే ఏం చెప్తారు? కళ్యాణ లక్ష్మి గానీ, షాదీ ముబారక్ గానీ, పెళ్ళైన ప్రతి ఒక్కరికి అందింది. బతుకమ్మ చీరలు గానీ ప్రతి ఒక్కరికి అందినాయి. ఏది రంజాన్ తోఫా ప్రతి ఒక్కరికి అందినాయి. క్రిస్మస్ గిఫ్ట్ ప్రతి ఒక్కరికి అందినాయి. వీళ్ళు మొన్న రంజాన్ గిఫ్ట్ చేశారు. ఒక మస్జిద్ దగ్గరికి వెళ్ళి 50 డబ్బాలు తీసుకెళ్ళారు. మిగతాలంతా ఏం కావాలి? 50 గిఫ్ట్ ప్యాక్స్ నువ్వు పనిచేసి వెళ్ళిపోతే మిగతాలంతా ఏం కావాలి? నోథింగ్. మొన్న అంతెందుకండి, లైక్ కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఈ జూన్ 2 కి డబుల్ బెడ్రూమ్ అనౌన్స్ చేస్తాం, అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు. ఏం బిక్కిరి జూన్ 2 రోజు? అరే 1 వదిలేండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటారు కదా. కొత్తగా కడుతున్న డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది చూపిమానండి. అరే ఇక్కడ ఫలానా స్టార్ట్ చేసినా ఇక్కడ మీకు ఇవ్వబోతున్నా అని చెప్పమానండి. చెప్పే దమ్ము ధైర్యం లేదు. వీళ్ళే చెప్పాలి, మనమే వినాలి. దయ్యాలు వచ్చి వేదాలు వదిలిస్తున్నట్టుంది వీళ్ళు మాడుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడే చెప్పిన దయ్యాలు వచ్చి వేదాలు వదిలిచ్చినట్టుందని వీళ్ళ మాటలు. ఏం అభివృద్ధి అండి? రియల్ ఎస్టేట్, ది వెరీ బ్యాక్ బోన్ ఆఫ్ స్టేట్ ఎకనామీ ఈజ్ రియల్ ఎస్టేట్. యూ లిటరలీ కిల్డ్ ఇట్. దాన్ని చంపేసిరు. ఇప్పుడు మన సిస్టమ్ నడిచేది ఎట్లా అంటే ఈ హిట్లర్ పాలనలో. హిట్లర్ లా చేస్తారా? ఇది డెమోక్రసీ అనుకుంటుండా లేకపోతే ఏ డిక్టేటర్షిప్ అనుకుంటుండా? ఈజ్ ఇట్ డెమోక్రసీ ఆర్ వాట్ ఈస్ దట్? హిట్లర్ చూసి నేను ఇన్స్పైర్ అయినా అంటారు. ఏంటండి ప్రజలు ఏమవ్వాలి? రాత్రి మన అసలు ఈ రేవంత్ రెడ్డికి మన రాజ్యాంగం గురించి తెలుసా? మన రాజ్యాంగం ఏమంటారు తెలుసా? సంక్షేమ రాజ్యాంగం. అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంక్షేమ రాజ్యాంగం. సంక్షేమ రాజ్యాంగం అంటే ప్రజల సంక్షేమానికే మొదటి పీట. అట్లాంటి సంక్షేమ రాజ్యాంగంలో నువ్వు పేద ప్రజలను రాత్రి కూలగొట్టి పంపించడం ఇది న్యాయమా, ధర్మమా? ఇదా నీ కాన్స్టిట్యూషన్ రైట్? హైకోర్టు వితౌట్ అంటే హైడ్రా అనేది మంచి పని కాదంటారా మీరు? పేదల కడుపు కొట్టడం మంచి పని కాదు అంటున్నా. నువ్వు చెయ్యి, హైడ్రా మంచిదే, నువ్వు చెయ్యి. ఎవరొద్దంటున్నారు? ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళ ఆ ఏరియాలో ఉంటున్నారో వాళ్ళకు రీలోకేట్ చెయ్యి, పునరావాసం కల్పించి నువ్వు ఇరగొట్టి ఎవరొద్దంటున్నారు? ఓన్లీ ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియాకి మాత్రమే ఇంత టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి మేము ఎవరికి కూడా అన్యాయం చేయట్లేదు అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఆ వీడియోలు ఆ జనాలు మాట్లాడేది తప్ప అవి అదే ఎక్కడో ఒక దగ్గర మాట్లాడిన దాన్నే మీరు ఎక్కువ సర్క్యులేట్ చేస్తున్నారు. ఓన్లీ సోషల్ మీడియాకి తప్ప. సరే, వాళ్ళని మెచ్చుకునే వాళ్ళతో సర్క్యులేట్ చేయమండి. మళ్ళీ ఎంతమంది మెచ్చుకుంటున్నారో వాళ్ళని. ఇల్లు గులగొడితే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్, చాలా మంచి పని చేస్తున్నారు, సెకండ్ ఇచ్చిన వాళ్ళని వీడియో పెట్టమనండి మేడం, పెట్టమనండి. అట్లాంటి చేతగా ఇది నోటికి వచ్చింది మాడితే అయిపోతుంది. అండ్ ఇంకోటి, అసలు వాళ్ళు పునరావాసం ఎంతమంది కల్పించారు చూపిమని లిస్ట్ ఇవ్వమనండి. ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లు గులగొట్టారు, ఎన్ని ఇల్లు గులగొట్టారు, వాళ్ళకి ఎంత మందికి పునరావాసం ఇచ్చారు లిస్ట్ ఇవ్వమనండి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోరు. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టించుకుంటేనే ట్యాక్స్ కట్టిరు, రైట్? అట్లాంటి ఇల్లు నువ్వు రాత్రి ఎట్లా కూలగొడతావు? కూలగొట్టే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? బేసిక్ క్వశ్చన్. అరే హైకోర్టే చెప్పింది, నేను నోటీస్ ఇస్తేనే వీళ్ళు హైకోర్టు ఏది కూలగొట్టినా హైకోర్టు దగ్గర అప్రోచ్, హైకోర్టు చెప్తేనే కూలగొట్టమని. వీళ్ళకి హైకోర్టు అంటే కూడా విలువ లేదు. మా మియాపూర్ లో సీఎం సభ కోసము ఒక 40-50 కుటుంబాలు అక్కడ షాప్స్ ఉంటాయి. రాత్రి తొలగిచ్చిరు వాళ్ళని. ఏమైపోవాలి వాళ్ళు? వాళ్ళకి పిల్లలు లేరా? సరే, కాంగ్రెస్ తీసుకొచ్చిన 6 గ్యారంటీస్ పై మీ అభిప్రాయం ఏంది? అమలు చేసిందా? మొత్తం ఫుల్ చేసిరండి. ఇగో మీ మెడల్ 20 తులాల బంగారం కనిపిస్తుంది. వచ్చిందా తులం బంగారం ఎవరికన్నా? చెప్పండి మేడం, తులం బంగారం వచ్చిందా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి వచ్చిందా తులం బంగారం ఎవరికన్నా? అంబేద్కర్ అభయహస్తం వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఏది మళ్ళీ ఉద్యమకారులకు 250 గజాల భూమి వచ్చిందా? ఆ ఫ్రీ బస్ తప్ప ఏమన్నా వచ్చినాయా? అంటే మేము అన్ని కూడా అమలు చేసాము, కొన్ని కాకుండా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చాము, సన్న బియ్యం తీసుకొచ్చాము, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు తీసుకొచ్చాము. గత ప్రభుత్వంలో సన్న బియ్యమే లేవు, మేము రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా ఇచ్చినామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మేడం, సన్న బియ్యం మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది, ఇచ్చారు.
వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు. సన్న బియ్యం అన్నది రేషన్ షాప్ లోకి ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఉన్న ఓడ్లే మన రాష్ట్రం మొత్తం పండిస్తున్నారు. అదే ఓడ్లని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంతకు ముందు మనకు దొడ్డు బియ్యం ఎక్కువ పండించే వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పండిస్తారు. అదే బియ్యాన్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అసలు రైతుల దగ్గర నుంచి కొనే దిక్కు లేదు. ఆ సిస్టమ్ అంతా ల్యాబ్స్ చేసారు. అండ్ రైతు బంధు అన్నారు. రైతు బంధు వీళ్ళు దానికి ఏమో పేరు పెట్టారండి. రైతు బంధుకి ఏమో పేరు పెట్టారు. ఆ పేరు కూడా తెలియదు ప్రజలకు. రైతు భరోసా అని పెట్టారు. 15,000 ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చారు? 12,000 ఇచ్చారు. కౌలుదారులకు 12,000 ఇస్తా అన్నారు. ఒక కౌలుదారు కానీ ఇచ్చిర్రు. రైతు సోకాల్ రైతు భరోసా ఇప్పటికి 5 సార్లు రావాలి. 5 to 6 times రావాలి. ఒక్కసారే ఫుల్ వచ్చింది. అది సర్పంచ్ ఎలక్షన్స్ ముందు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు మళ్ళీ వస్తుంది తప్ప మధ్యలో రాదు. ఇంకా వీళ్ళు చేస్తుంది ఏముంది అందులో ఏది విద్యార్థులకి 10th పాస్ అయిన విద్యార్థులకు 1,00,000 2 లక్షలు అన్నారు. ఇంటర్ పాస్ అయితే అదన్నారు. డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అవుతుంది అన్నారు. ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేస్తున్నట్టు? ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? ఏం చేసిరు చెప్పమనండి. వాళ్ళు చేసిన నేనే చెప్తాగా. బస్సు ఒకటి ఇస్తున్నారు, ఫ్రీ బస్. 500 సిలిండర్ అప్లికేషన్లు పెట్టించుకుంటారు తప్ప వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇస్తలేరు. ఇంకేమి ఇస్తలేరు. తులబంగారం ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ ఫ్రీ కరెంట్ కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వట్లేదు. ఇంతకుముందు వ్యవస్థ ఎట్లా ఉండేది? కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఎవరన్నా కానీ మన పార్టీ వాడు కానీ అవతల పార్టీ వాడు కానీ ప్రభుత్వ పథకం ప్రతి ఇంటికి చెందేది. ఇప్పుడు వీళ్ళు ఆ ఫ్రీ కరెంట్ కూడా లైన్ మళ్ళీ చెప్పి ఆడు మనోడు వీడు మనోడు కాదు, 500 వీడు మనోడు కాదు, అట్లే నడుస్తుంది తప్ప ఫుల్ ఫ్లెజ్ గా ఏది నడవట్లేదు. అండ్ 2 లక్షలు రుణమాఫీ అన్నారు. ఎవరికి ఇచ్చారు? నాట్ ఈవెన్ 50% ఇవ్వలేదు. ఇంకేముందండి చేసేది? వాళ్ళు ఎన్నెన్ని మాట్లాడిరు? ఒకటన్నా చేస్తురా? నథింగ్. జీరో గవర్నెన్స్. మీరు డివిజన్స్ లో గ్రౌండ్ వర్క్ లో అంటే ఫుల్ గా అంటే వెళ్తున్నాం. ఫుల్ ఫ్లెజ్ గా ఉన్నాం. అంటే జస్ట్ ఈయన సోషల్ మీడియాకే పరిమితం తప్ప డివిజన్ లో చేసేది ఏం లేదని మేము విన్న మాటలేదు. మా ప్రజల్ని అడగండి వచ్చి మేము ఎట్లా తిరుగుతున్నాము. సోషల్ మీడియాలో నేను ఉత్తగా సోషల్ మీడియాలో పెడుతున్నాను. నా ప్రజల్ని పట్టుకొని వెళ్ళి నేను సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాను. మా ప్రజల్ని పట్టుకొని వెళ్తున్నాం. మిగతా నాకు ఈ కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తారో వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఒకరు వెళ్తారు. నేను ప్రజలతో పాటు తిరుగుతున్నా, ప్రజలతో ఉంటున్నా, ప్రజల్లోనే పనిచేస్తాను. విమర్శించే వాళ్ళు మస్తు విమర్శిస్తారు. ఏం విమర్శించినా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తే లీడర్లకే సోషల్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఉత్తగా గాలికి తీసి సోషల్ మీడియా పెడితే పోతాయి అనుకుంటారా అండి? పోతుంది అనుకుంటారా? ఇప్పుడు నేను నా సోషల్ మీడియా అనగా మీకు చూపిస్తా ఒకటి. నా 5 months అయింది ఇది నా సోషల్ మీడియా. జూమ్ చేయి. సోషల్ మీడియా ప్రశ్నకి సోషల్ మీడియాని బూస్ట్ చేస్తారు. నా సోషల్ మీడియా పోస్ట్ మీకు ఇక్కడ ఏదైనా చేస్తే ఇది వస్తుంది చూడండి. 0% ఫ్రమ్ యాడ్స్. ఇది నా డాష్ బోర్డ్. అంటే నేను యాడ్లు ఇచ్చి కూడా ప్రమోట్ చేయట్లేదు. ఉత్తగుండా సోషల్ మీడియా ప్రజల కోసం పనిచేస్తేనే సోషల్ మీడియా ఉంటుంది తప్ప గాలికి లేవదు సోషల్ మీడియా. ప్రజల్లో ఉంటేనే ప్రజలు చూస్తారు కదా. ప్రజల విషయాలు మాత్రమే ప్రజలు చూస్తారు. మన హైదరాబాద్ లో ఒక వర్షం పడినా కూడా అంత అస్తవ్యస్తం అయిపోతుంది. రోడ్లు కానివ్వండి, నీళ్లు రావడం కానివ్వండి. సో మీ డివిజన్ లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి? మా డివిజన్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉందండి. పాపిరెడ్డి కాలనీ అని ఒకటి అని మా కాలనీ ఉంది. ఆ కాలనీలో ఏంటంటే లైక్ ఒక చిన్న ఏరియా ఉంది. ఒక రైల్వే అండర్ పాస్ నుంచి ఒక టనల్ లాగా వెళ్తుంటది ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్యాసేజ్ వాటర్ వచ్చేస్తే వర్షం పడ్డదంటే, ఎందుకంటే అది కిందికి ఉంటుంది. ఆ ప్యాసేజ్కి అవుట్లెట్ ఇవ్వలేదు సరిగ్గా. అదొక కాన్ఫ్లిక్ట్. రైల్వేస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక కాన్ఫ్లిక్ట్. నువ్వు చేయి అంటే నువ్వు చేయి. అండ్ ఏం పని చేయాలన్నా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని ఇంతకుముందు అప్రూవల్ చేశారు. ఏం పని చేయాలన్నా కానీ మళ్ళీ రైల్వేస్ వాళ్ళ పర్మిషన్ కావాలి. అదొక మేజర్ ప్రాబ్లం ఉంది. అది ప్రతిసారి ఇష్యూ ఉంది. దాన్ని కూడా ఏదో సార్ట్అవుట్ చేయాలి తొందరగా. అండ్ అండర్ బ్రిడ్జ్ ఇంకోటి ఉంటుంది. అండర్ బ్రిడ్జ్ లో వాటర్ ఎప్పుడు ఆగుతూ ఉంటాయి. అండ్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి మొత్తం అండర్ బ్రిడ్జ్ కి కావాల్సిన డబ్బులన్నీ రిలీజ్ చేసి దాని వాటర్ క్లియరెన్స్ కొంచెం సెటప్ చేశారు. ఇంతకుముందు అంటే ఒక వాటర్ వస్తే ఒక 2-3 days ఆగేవి. అట్లాంటి ఇప్పుడు జస్ట్ ఒక ½ an hour క్లియర్ అయిపోతున్నాయి. వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇక కంటిన్యూస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోక అవి ఇంకా పెరిగాయి. ఇప్పుడు ప్రాసెస్ అన్నది ఇప్పుడు మన హైదరాబాద్కి ఇమిగ్రెంట్స్ వస్తూనే ఉంటారండి. సో మనం కంటిన్యూస్ దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ఒక సంవత్సరం మనం వర్క్ చేయకపోయినా వెనకబడిపోతాం కదా. అదే జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్. అదే జరుగుతుంది. అంటే మీరు గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? మేము గెలిచిన తర్వాత ప్రతి కింద నుంచి పనిచేస్తామండి. ఇప్పుడు మెయిన్ మార్పులు ఏంటి తెలుసా అంటే కావాల్సినవి. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఇన్ని రోజులు మా ఏరియాలో గోపీనగర్ అని ఒక ఏరియా ఉంది మా డివిజన్ లో. ఆ గోపీనగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని కాదు, ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అన్ఆర్గనైజ్డ్ గా పైప్స్ చేశారు. అసలు చదువుకున్నోడు తెలుస్తుంది పైపింగ్ అంటే ఏంటో అదొక సబ్జెక్టే ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు పైనుంచి వచ్చే నీళ్ళు ఇలా వచ్చి ఒక దగ్గర బ్లాకేజ్ అవుతుంది. ఆ బ్లాకేజ్ వచ్చిన దగ్గర ఎట్లా క్లియర్ చేయాలి, ఎక్కడ నుంచి ప్రెషర్ వస్తే క్లియర్ అవుతుంటాయి. అట్లా ఒక సిస్టమాటిక్ గా చేయాలి. వీళ్ళు ఇన్ని రోజులు చేసిన సిస్టమ్ ఎలా అంటే అది లోకల్ లీడర్స్ దే తప్పది. పైనుంచి ఫండింగ్ ఇచ్చారు. వీళ్ళు ఎలా అంటే వచ్చిన ఫండ్ ఇది మనం ఈ గల్లీలు చేయి ఆ గల్లీలు చేయి అన్ఆర్గనైజ్ గా చేశారు. ఆర్గనైజ్ గా కనుక చేసి ఉంటే అసలు ఈ వాటర్ సిస్టమ్ ప్రాబ్లమే ఉండదు. ఈ గల్లీలో వచ్చి కంప్లైంట్ ఈ గల్లీలు చేసి అట్లా చేయొద్దు. ఒక సిస్టమాటిక్ మొత్తం ఆ కాలనీ మొత్తం మ్యాప్ వేసి ఎక్కడ హైట్స్ ఉన్నాయి, ఎక్కడ లోస్ ఉన్నాయి అన్ని చెక్
చెక్ చేసుకొని గ్రావిటీతో పక్కా పకడ్బందీ చేస్తే అది ఇష్యూయే రాదు. అలాంటి వాటి మీద వర్క్ చేస్తాను. అండ్ ప్రజలు కోరుకుంటే ఇంతకుముందు మీకు చెప్పిన ప్రజలు కోరుకునే బేసిక్స్ యాక్చువల్లీ వాళ్ళకి ఏం కొంతమ్మ కోరికలు లేవు. అరే నా గల్లీ సాఫ్ ఉండాలి, అరే నా మోరి కుల్లా పోవాలి, ఓవర్ఫ్లో కావద్దు, నాకు స్ట్రీట్ లైట్లు మంచి పని చేయాలి, రోడ్లు మంచిగా ఉండాలి. ఇవన్నీ ఇస్తే పబ్లిక్ ఇంకేం కోరుతారండి? ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఇవే, అంతకుమించి ఏమైనా కోరుకుంటారా? మున్సిపాలిటీ ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ చేయాల్సింది ఇవే. పథకాలకు కానీ వాటికి కానీ ఒక కార్పొరేటర్ అనే అతను వాళ్ళు ఒక రికమెండింగ్ అథారిటీ కానీ ఇంప్లిమెంటింగ్ అథారిటీ కాదు. ఇప్పుడు ఒకరికి దళిత బంధు కావాలి లెట్స్, ఒక కార్పొరేటర్ అనే వ్యక్తి రికమెండ్ చేయగలుగుతాడు కానీ ఇంప్లిమెంట్ చేయలేడు దాన్ని. హైకమాండ్ సార్ ఇవి కావాలి, వీళ్ళు మన మనుషులు, వీళ్ళు పాపం నిజంగా పేదోళ్ళు, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పే రైట్ కార్పొరేటర్ ఉంటుంది తప్ప శాంక్షన్ చేసే రైట్ కార్పొరేటర్ ఉండదు. కానీ ఇదేంది ఇవన్నీ ఉంటాయి, రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని అడిగి కొట్లాడి చేయించే రైట్ కార్పొరేటర్ ఉంటుంది. అంటే యువత కోసం కూడా ఏమన్నా స్పెషల్ గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసే అవకాశాలు ఉండొచ్చు? యూత్ కోసం చాలా ఇట్స్ అదొక పెద్ద విజన్ అండి. యాక్చువల్లీ యూత్ కోసం చేయాల్సింది, మన ఇండియాలో యూత్ ఈజ్ ది మెయిన్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ రైట్ నౌ వాట్ వీ హ్యావ్ మనకు ఉంది. కానీ ఆ యూత్ చాలా రాంగ్ దారిలో వెళ్తుంది. మాక్సిమం ఆఫ్ యూత్ ఎట్లా తయారైపోయారంటే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ రోజు గడిచిందా లేదా అన్న స్థాయికి దిగజారిపోతుండ్రు. ఫస్ట్ ఆ సిస్టమ్ని మార్చాలి. అండ్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లేకుండా ఉన్నారు, వాళ్ళని ఒక దారికి తేవాలి. చాలా పనులు ఉన్నాయి, అందరూ లైన్లో పెట్టేది ఉంది. దానికి ఒక సిస్టమ్, దానికి ఒక చైన్, అవి చేయాలంటే ఒక నిబద్ధత ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం. దేశంలో పకోడీలు అమ్మితే కూడా ఒక జాబ్ ఇచ్చినట్టే అన్నట్టు చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం ఉంది. ఇట్లాంటి వాటిలో ఏం చేయగలుగుతామండి? అంటే మహిళల భద్రతని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంకేమన్నా భద్రతా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మహిళలకు స్పెషల్ భద్రత ఏం అవసరం లేదండి. కేసీఆర్ గారు తెచ్చిన షీ టీమ్స్ ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి సీసీ కెమెరాస్ వాటిని కొంచెం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి అన్ని విధాలా చూసుకుంటే సరిపోతుందండి. అంతకు మించి ఇంకా అడిషనల్గా ఏం అవసరం లేదు. ఒక భయము పబ్లిక్ లో ఆడవారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అన్న ఒక భయం మనం నెత్తి మీద కూర్చోబెడితే ఏ మొగోడు కూడా ఆడదాన్ని టచ్ చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మీకే ఎందుకు ఓటేయాలని మీరు ఏం చెప్తారు? మీకే ఎందుకు ఓటేయాలి అని మీ ఓటర్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజల్లో ఉన్నోన్ని, ప్రజల సమస్యలు తెలిసినోన్ని, ప్రజల కోసం నిలబడేటోన్ని, ప్రజల కోసం కొట్లాడేటోన్ని, చదువుకున్నోడిని, మీ సమస్యలకు ఒక రూపం ఇచ్చి వాటి గురించి కొట్లాడగలిగే శక్తి ఉన్నోడిని, వాటికి పరిష్కార మార్గం చూపించే సత్తా ఉన్నోడిని. కాబట్టి నాకు ఓటేయాలని కోరుతున్నాను. ఓకే, మీరే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ డివిజన్ ప్రజలకి? నా డివిజన్ ప్రజలకు నేను విన్నపించుకుంటుంది ఒకటే, ఒక 12 ఏళ్ల క్రితం మన ఏరియా ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, అది ఎవరి వల్ల చేసిర్రు, అవన్నీ ఎవరి వల్ల ఈ మార్పులు వచ్చినాయి, ఎవరి వల్ల ఇది సాధ్యమైంది అన్నది మైండ్లో పెట్టుకొని మన అభివృద్ధి కోసం ఎవరైతే కరెక్ట్, నాకే ఓటేమని అడగలేదు, ఎవరైతే కరెక్ట్ అని ఆలోచించుకొని డబ్బులకు అమ్ముడు పోకుండా వాళ్ళు 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎవరేంది, ఎవరు కష్టంతో పైకి వచ్చినది చూసి విశ్లేషించుకొని ఓట్లేయాలని నా ప్రజలకి నేను నిర్ణయించుకుంటాను. ఓకే, అండ్ ఇంకో లాస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేశారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఆయన చేసిన తప్పులకు దగ్ధం చేసిన ఏం చేయాలి మళ్ళీ ఆయన? ఏం చేయాలి అంటే అంత ధైర్యంగా అంటే స్టెప్ తీసుకొని వెళ్ళడానికి ఏంటి అసలు? అంటే మీ వెనకాల ఎవరన్నా ఉన్నారనుకోవచ్చా లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి దగ్ధం చేసింది అప్పుడు మన కేసీఆర్ సార్ మీరు సిట్ విచారణ చేసిన రోజు, కేసీఆర్ సార్ లాంటి మహనీయుడి పైన సిట్ విచారణ చేస్తా అంటే ఆయనకు కూడా చూపించాలి, కేసీఆర్ దగ్గరకు వస్తే ఏమవుతుందో చూపించాలని ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్నే దగ్నం చేసి చూపించాలి కదా, లేకపోతే ఇష్టరాజ్యం అయిపోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో మీకు గుర్తుందా అండి? కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడిని అడిగారు కౌరవులు, కర్ణుడు అడిగాడు, ఏందయ్యా కృష్ణ ఇంత కోపం? అది కృష్ణుడు ఏమన్నా తెలుసా, ఒక అధర్మం జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం కూడా అధర్మమే, నేను చేసిన చర్య అట్లాంటిది. అంటే ఆ విధంగా మీరు మళ్ళీ ఆయనకు తెలియాలంటే ఏం చేయాలండి? ఆయనకు తెలియాలంటే ఏం చేయాలి? అదే కదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రతి దగ్గర తగలబెడతారు, ఆయన నోటీస్ కూడా పోకపోవచ్చు. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి తగలబెడితే చెప్తారు కదా, అన్న వీళ్ళు ఎవరో వచ్చి మన కాన్స్టిట్యున్సీకి వచ్చి తగలబెట్టారు అన్న, అది పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ గారు. అంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.